ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ ఇద్దరు అత్తయ్యకి తోడబుట్టిన అన్నయ్యలే కదా, ఒకే రక్తం పంచుకు పుట్టిన వాళ్లే కదా. సొంత చెల్లెల మీద మీకు ప్రేమ లేదా, బాధ్యత లేదా? చెల్లెలి ప్రేమని అర్థం చేసుకోలేని మీరు ఏమన్నయ్యలు? చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు రామ్. తప్పుగా ఏం మాట్లాడాను నాన్న? ఆ రోజు మీ ప్రేమను అంగీకరించలేదని శివకృష్ణ మావయ్యను మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడారు. ఈరోజు మీరు చేస్తున్నదేంటి? ఓ, మీ ప్రేమకో న్యాయం, రేవతి అత్తయ్య ప్రేమకు ఇంకో న్యాయమా? ఇంతలా మాట్లాడడం నువ్వెప్పుడు నేర్చుకున్నావు రామ్? ఇప్పుడు కూడా నేను మాట్లాడకపోతే నా అంత దుర్మార్గుడు ఉండడు పిన్ని. మీరు మంచి చేస్తే సమర్థిస్తాను, తప్పు చేస్తే ఎదిరిస్తాను. రేవతి అత్తయ్య నాకు అక్క లాంటిది. నాకంటే ముందు పుట్టిన తన పెళ్లి చేయకుండా నా పెళ్లి చేశారు. అదే తప్పు అనుకుంటే ఇప్పుడు తన ప్రేమని కాదంటున్నారు. ఇవి నీ మాటల్లా లేవు రామ్. ఆ సీత నీకు ట్రైనింగ్ ఇచ్చి పంపించిందా? చూస్తుంటే అలాగే ఉంది మహా. సీత చెప్పుడు మాటలు విని వీడు మన మీదకి దండయాత్రకు వచ్చినట్టున్నాడు. అవును, సీతే నాకు మంచేదో చెడేదో చెప్పింది. తన మాట వింటే తప్పేంటి? పెళ్ళం మాట వినే దద్దమ్మ తప్పు లేదంటానికి సిగ్గులేదు. అసలు నువ్వు మగాడివేనా? నన్ను దద్దమ్మంటావా? నాకు సిగ్గులేదా? పెళ్ళం మాట వినే ప్రతి మగాడు దద్దమ్మేనా? అలా అయితే పిన్ని చీర కొంగు పట్టుకుని తిరిగే నువ్వు దద్దమ్మవే. నీకు సిగ్గుంటే ఆ పని చెయ్యు. రామ్, ఏంటిది? బాబాయ్ కాలరు పట్టుకుంటావా? మర్యాదగా వదులు. నన్ను అనే ముందు నువ్వేం చేస్తున్నావో తెలుసుకో. నువ్వు కరెక్ట్గా ఉండి ఇతరుల్ని కరెక్ట్ చేయి. పెద్దవాళ్ళు అని కూడా చూడకుండా ఏంటి రామిది? ఆయన నీకు తండ్రి తర్వాత తండ్రి లాంటివాడు. ముందు అన్నయ్యగా రేవతి అత్తయ్య పట్ల ఈయన గారి బాధ్యతల్ని నెరవేర్చమని చెప్పండి. ఆ తరువాత బాబాయిగా నాకు బుద్ధి చెప్పొచ్చు. నువ్వు నాకు బాధ్యతలు చెప్తున్నావా? నేను ముందు పుట్టానా లేక నువ్వు ముందు పుట్టావా? ఎప్పుడు పుడితే ఏంటి? వయసు వస్తే సరిపోతుందా? బుద్ధుండాలి. నాకు బుద్ధి లేదంటావా? నువ్వెంత, నీ వయసు ఎంత? రామ్, ఏమనుకుంటున్నావు? వాళ్ళని ఆపు జనా. ఆపు. వదులు రామ్. ఆపండి. ఆపు జనా. ఆపండి. రామ్, ఆపు. ఎప్పుడు లేని ఏంటి రామిది? మీరు బాబాయ్ కొడుకులా బద్ద శత్రువులా ఇలా పోట్లాడుకుంటున్నారేంట్రా? ముందు మొదలుపెట్టింది ఆయనే. నన్ను దద్దమ్మ అన్నాడు. ఇక్కడ ఎవరు పెళ్ళాం మాట వింటారో, ఎవరు దద్దమ్మో చవటో అందరికీ తెలుసు. చూసావన్నయ్య, నన్ను చవట అంటున్నాడు. నువ్వంటే నేను అనలేనా? నేనేం చిన్నపిల్లాన్ని కాదు. రామ్, నువ్వు బాగా పెద్దోడి వయ్యావని తెలుస్తోంది. ముందు లోపలికి వెళ్ళు. వెళ్తాను పిన్ని. కానీ రేవతి అత్తయ్య పెళ్లి తను ప్రేమించిన వాడితోనే జరగాలి. కాదని వేరే ఎవరితో చేసినా నేను ఒప్పుకోను. రేయ్, ముందు నువ్వు వెళ్ళరా ఇక్కడి నుంచి.
ఇది రిక్వెస్ట్ అనుకోండి, వార్నింగ్ అనుకోండి. ఈ ఇంటి పెద్ద కొడుగ్గా, వారసుడిగా చెప్తున్నాను. రేపు మీరు అత్తయ్య నిశ్చితార్థం చేసి తీరాల్సిందే. మీకు వేరే దారి లేదు. రామమ్మ కూర్చో. మంచినీళ్ళు తాగు. వాళ్ళని అరే మళ్ళీ ఎక్కడికి మామా? కూర్చో, కూల్, కూర్చో. నాన్న, బాబాయ్, పిన్ని వాళ్ళని ఎలా అడిగాను సీత? భలే అడిగావు మామా. మేం చెప్పని పాయింట్స్ కూడా అదరగొట్టేశావు. మొదటిసారి నిజంగానే నే విశ్వరూపం చూశాను మామా. అగ్గి రాముడయ్యావు. ఇక నీకు తిరుగులేదు. అయితే ఇదే ఆవేశాన్ని కంటిన్యూ చేయమంటావా? అయ్యో వద్దు మామా. కోపం, ఆవేశం ఉప్పు కారం లాంటివి. ఎక్కువైనా ప్రమాదమే, తక్కువైనా ప్రమాదమే. అయితే కంట్రోల్ చేసుకుంటాను. అవును మామా. కూల్, రిలాక్స్. నెమ్మదిగా శ్వాస తీసుకో. ఇప్పుడు ఓకే కదా? సూపర్ మామా. క్షణాల్లో ఆవేశాన్ని తగ్గించేశావు. నీకు నువ్వే సాటి. నీకు ఎవరూ లేరు పోటీ. నేను అడగాల్సినవన్నీ అడిగినట్టే కదా సీత? అంతకంటే ఎక్కువే అడిగావు మామా. నేను అడగడం అయితే అడిగాను, కానీ రేపు పిన్ని, నాన్న నిశ్చయ తాంబూలాలు ఇచ్చిపుచ్చుకుంటారు అన్న నమ్మకం నాకు లేదు. అది రేపటి సంగతి మామా. రేపు చూసుకుందాం. ఈ రోజు నువ్వు మీ పిన్ని, బాబాయిల మీద చూపించిన ఆవేశానికి నువ్వేదడిగినా ఇచ్చేయాలనిపిస్తుంది. అవునా? ఏమిస్తావు మరి? ఏం కావాలన్నా ఇస్తాను. ముందు మంచి హగ్ ఇవ్వు. సీత, నీలో ఏదో మ్యాజిక్ ఉంది. నాలో ఏముంది మామా? ఏమో, నువ్వు చెప్పగానే నాలో ఎక్కడలేని ధైర్యం వచ్చేసింది, తెగింపు వచ్చేసింది. అవి నీకు ముందు నుంచి ఉన్నాయి మామా. కాకపోతే నువ్వు వాడట్లేదు. అది సరే, వెళ్ళం మాట వింటే మగాడు దద్దమ్మవుతాడా? ఎవరన్నారు? మంచి ఎవరు చెప్పినా వినాలి. మంచి పనులు చెయ్యాలి. అది నాకు తెలుసు అనుకో. అయినా నువ్వెప్పుడు మంచే చెప్తావు కదా. మంచే చెప్తాను, మంచే చేస్తాను. అందుకే నా మంచి పెళ్ళానివయ్యావు. అందుకే నువ్వు నా మంచి మామవయ్యావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.